Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఈ 13 ఏళ్ల ఈ జర్నీలో అంటే 2003కి మీరు హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 ఏళ్ల జర్నీలో మీరు యాక్చువల్గా రియలైజ్ అయింది ఏంటి? అంటే సినిమాలు దర్శకత్వం ఇక్కడ ఉండాలి, ఇది ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా? లేకపోతే మనీ, నేను ఏదైతే నా చిన్నతనంలో చూడలేదో, ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదో అది నా టార్గెట్, మనీ కోసం ఎప్పుడు మనీ అనేది అసలు నేను అసలు మనీకి ఎప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఇంకా వేరే చాలా చేసేవాడిని. బట్ యాక్చువల్గా మనకి ఇష్టమైన ఫీల్డ్లో ఉండాలి, మనకి సఫిషియెంట్, మనకి ఇబ్బంది లేకుండా లైఫ్ వెళ్ళిపోవాలనేది చూసుకుంటాను. కానీ మనీ కోసం అలా పరిగెత్తి నెక్స్ట్ స్టార్స్తో తీస్తే ఇంకా డబ్బులు బాగా రెమ్యునేషన్స్ వస్తాయని కానీ అసలు అలాంటి కోరికలు కానీ అలా కూడా వెళ్ళను. ఎందుకంటే నాకు ఇష్టమైన సినిమా తీయాలి. మనం ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఈరోజు జంధ్యాల గారి సినిమాలు ఫ్యూ సినిమాలు ఎలా ఇష్టపడి చూస్తూ ఉంటామో అట్లా నా సినిమాకి ఒక ఈ రోజుల్లోకి ప్రేమగా చిత్రానికి బలబల మగాడికి అట్లా కొంతమంది అభిమానులు అంటూ సంపాదించుకుంటే చాలు అని అనుకుంటాను నేను. ఒక వంశీ గారి సినిమాలు ఎలా చూస్తుంటామో, ఒక జంధ్యాల గారి సినిమాలు ఎలా చూస్తుంటామో అలా నాకంటూ ఒక సెపరేట్గా ఉండాలని అనుకుంటాను అంతే. కానీ మారుతి గారు జనరల్గా ఒక నటుడు కావచ్చు, లేకపోతే ఒక దర్శకుడు కావచ్చు, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక 3-4 సినిమాలు, ఒక 6 సినిమాలు 7 సినిమాలు హిట్లు కొట్టి కొంచెం స్టెబిలైజ్ అయ్యి ఫైనాన్షియల్గా అయ్యాక వాళ్ళకంటూ వాళ్ళకు ప్రొడక్షన్ హౌస్నో లేకపోతే ప్రొడ్యూస్ చేయటమో అలా చేస్తుంటారు. మీరు మాత్రం అన్ని ప్యారలల్గా చేశారు. అంటే సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ వాళ్ళందరూ భయపడతారండి, ఇప్పుడు ఈ సినిమాకి పేరేయడం వల్ల ఫస్ట్ నా పేరు చెడిపోద్దేమో, ఇది ఫెయిల్ అయితే ఆ ఫ్లాప్ నాకు వచ్చి దాని తర్వాత నా కెరీర్కి ఇబ్బంది అవుద్దేమో, ఇవన్నీ ఫస్ట్ రాసేసుకుంటారు. ఈ భయం అనేది వీళ్ళని ఏంటంటే వీళ్ళు చాలా కష్టపడి పేరు తెచ్చుకుంటారు కదా. ఈ పేరు ఇప్పుడు ఎవరికన్నా సమర్పించని ఇచ్చామంటే ఆడి సినిమా ఫ్లాప్ అయితే అది మన మీదకి వస్తుంది, మనం వెళ్ళి యాక్టింగ్ చేస్తే గబుకున్న ఆడి సినిమా ఫ్లాప్ అయితే మన మీదకి వస్తుంది అని ఎవరికాళ్ళే ఇన్సెక్యూరిటీతో అసలు ఇప్పుడు వేరే వాడికి అవకాశం ఇవ్వటం ఎందుకు, దానివల్ల ఉపయోగం ఉంది మనకి అని ఇట్లా రకరకాలుగా ఉంటుంది. నాకేంటంటే ఆ భయం కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కానీ నాకు లేదు. ఎందుకంటే నా టాలెంట్ నాకు తెలుసు. నేను తెలియదు కాబట్టి నేను వాళ్ళకి ఒకటే చెప్తా, నువ్వు బాగా తీసుకుంటే నువ్వు బాగుంటుంది, లేదంటే బాగోదు. నా మీద ఏంటంటే దాని ప్రభావం స్లోగా ఓహో ఇతంది వేరు అది వేరు అని సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనాలకి ప్రొడక్షన్లో సినిమాలు కూడా ఏదన్నా ట్రైలర్ బాగుంటుంది అని అంటే వెళ్తారు, లేకపోతే వాళ్ళేమి నాకు వచ్చిన నా సినిమాలకి వెళ్ళినట్టు వెళ్ళిపోరు. నా సినిమాలు కూడా ట్రైలర్ బాగుంటే దానికి వచ్చి ఓపెనింగ్ వేరు, అమ్మ కొత్త కాన్సెప్ట్ ఏదో తీసుకున్నాడు ఇది సినిమా చూడాలని. ఎవరైనా ఇప్పుడు నేను ఎంత ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నాను అలాగే ఎఫర్ట్ పెట్టి పని చేయమంట, డెఫినెట్గా సక్సెస్ అవుద్దంట. బట్ కొంతమంది ఏంటంటే బిగినింగ్లో ఒక రకంగా ఉంటారు, సినిమా తీసేటప్పుడు ఒక రకంగా, చివరికి వచ్చేసరికి ఒక రకంగా ఉంటారు. దాని రిజల్ట్ కూడా అలాగే ఏడుస్తుంది, మన చేతుల్లో ఉండదు. అయితే ఒక బ్రాండ్ ఇమేజ్తో స్టార్ట్ అయిన మీరు మొత్తం యూటర్న్ తీసుకొని ఇప్పుడు వైవిధ్యమైన డైరెక్టర్ అన్న ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది ఇప్పుడు మీకు. అంటే మారుతి అంటే డిఫరెంట్ జానర్స్ తీసుకుంటారు, ఒకసారి హారర్ కామెడీ, ఒకసారి ఏమో ఫుల్ లెంగ్త్ కామెడీ, ఒకటేమో కొంచెం సైకో థ్రిల్లర్, సంథింగ్ లైక్ దట్. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీరు ట్రై చేస్తున్నారు. అవునవును. ఇప్పుడున్న పొజిషన్లో వాట్ ఈస్ ఇట్ అంటే నెక్స్ట్ ఇయర్ 2017 ఇయర్లో మారుతి కైండ్ ఆఫ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? కైండ్ ఆఫ్ సినిమాలు అంటే అదేనండి, ఊహించని సినిమా. అంటే నా సినిమా అనేది ట్రైలర్ వేయగానే అమ్మ ఇదేదో కొత్త సినిమా తీశాడు ఫస్ట్. నేను ఎలా అంటలేదు, కైండ్ ఆఫ్ సినిమా అంటే మీరు ఇంకా కథ లో బడ్జెట్ మిడిల్ లెవెల్ యాక్టర్స్ వాళ్ళతోనే తీయబోతున్నారా? అన్నీ తీస్తానండి నేను, ఎందుకంటే స్పాన్ పెరిగింది కాబట్టి. ఇప్పుడు నా సినిమా చూసే ఆడియన్స్ పెరిగారు, స్పాన్ పెరిగింది కాబట్టి క్వాలిటీ ఫిల్మ్ అనేది నేను అందించాలి. నేను వాళ్ళకి ఏదో పిచ్చ తరహాగా తీయకూడదు. అందుకని కొంచెం టైం తీసుకుని పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ వర్క్ చేసుకుని బాగా ఇప్పుడు సినిమా చేస్తున్నాను. అట్లా ఏంటంటే కమింగ్ ప్రతి సినిమా కూడా ఏదైతే చేస్తామో మనం దానికి కేర్ తీసుకోవాలి. అలానే చిన్న సినిమా కూడా నేనేంటంటే బడ్జెట్లో చిన్నది పెద్దది ఉంటుంది, కానీ ఐడియా విషయంలో చిన్నది పెద్దది ఉండదు. ఎందుకంటే చిన్న ఐడియా కూడా కోట్ల వాల్యూ ఉంటుంది అంటున్నా. అంటే మన ఐడియా అనేది దాందే వాల్యూ. ఇప్పుడు పెద్ద ఒక 70 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తారు,
అందులో యాక్చువల్గా సోల్ హార్ట్ ఉండదు, అంటే ఐడియా బాగోదు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఒక చిన్న సినిమా, క్యూట్ సినిమా, ₹1,00,00,000 దెబ్బ భలే ఉంది ఐడియా అనుకుంటారు, వాడిది 100 కోట్ల వాల్యూ ఉంటుంది. నేను అట్లా మన కాన్సెప్ట్ ఐడియా పేర్లని అనుకుంటా. అయితే 50 లక్షలతో సినిమా తీసి 6 కోట్ల దాకా సంపాదించారు ఈ రోజుల్లోకి. అవును. తర్వాత కూడా మీ గ్రాఫ్ అలాగే మెయింటైన్ అవుతూ వచ్చింది. అంటే తక్కువ బడ్జెట్ ఎక్కువ ప్రాఫిట్, తక్కువ బడ్జెట్ ఎక్కువ ప్రాఫిట్. పోను ఇంకా భలే భలే మొగాడివే టైంకి నాట్ ఓన్లీ బడ్జెట్, నాట్ ఓన్లీ రెవెన్యూస్, మీరు అప్పటి వరకు చాలా డౌన్లో ఉన్న ఒక నానికి కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా 3 హ్యాట్రిక్ విజయాలు ఆయనకి. సో దీన్ని హౌ డూ యూ అండర్స్టాండ్? అంటే నేను హిట్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కదండి. ఎందుకంటే అది మనకు తెలియకుండా, ఇప్పుడు నేను ఒక కథ రాసుకున్నాను, నాకు హీరో కావాలి, నేను నాని గారిని ఊహించుకునే రాసుకున్నా. ఆయనకి బిజినెస్ ఉందా లేదా, ఆయనకి ఫ్లాప్లు ఉన్నాయా లేవా అని నేను ఆలోచించుకోలేదు. నేను చెప్పిన ప్రొడ్యూసర్లు కూడా అలాగే, వాళ్ళు ఈ కథకి నాని అయితే కరెక్ట్ అని అనుకున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ బడ్జెట్లో తీయని చెప్పారు. ఆ బడ్జెట్లోనే సినిమా తీస్తానన్నాను. నాని గారికి వెళ్ళి చెప్పాను, ఆయనకి నచ్చింది, వెంటనే సరే డన్ అన్నాడు, చేశాడు. లక్కీగా ఏంటంటే అది బాగా అది, ఎందుకంటే నా కథకి ఆయన రావటం నాకు ప్లస్. నెక్స్ట్ ఆయన టైంకి ఈ కథ దొరకటం ఆయనకి ప్లస్. ఇలా ఒక మ్యూచువల్గా అన్నీ కలిసి ఆ టైం కుదిరింది కాబట్టి ఆ సినిమా బయటకు వచ్చింది, బ్లాక్ బాస్టర్ అయింది. ఆయనకి సక్సెస్లో వెళ్తున్నాడు, నేను అలా వెళ్తున్నాను. అంటే నా కెరీర్లో కూడా బెస్ట్ ఫిల్మ్ ఆయన ఇచ్చాడు, ఆయన కెరీర్లో కూడా బెస్ట్ ఫిల్మ్ నేను ఇచ్చాను. అంటే ఇక్కడ డైరెక్టర్ హీరో అనే ఇచ్చిపుచ్చుకోవడం అంతే. కరెక్ట్. వెంకటేష్ గారి నుంచి మీకు మూవీ అంటే నెక్స్ట్ భలే బాబు బంగారం సినిమా వెంకటేష్తో చేసిన తర్వాత అప్పుడు కూడా దేవర్ లిటిల్ కాంట్రవర్సీస్ మీడియాలో. అంటే ఈ సినిమా నిర్ణయం నుంచి తీసుకున్న కాన్సెప్ట్, నిర్ణయం సినిమా ఇది, నాగార్జున ఆల్రెడీ చేసిన సినిమాని మళ్ళీ మారుతి చేశారు అని. అప్పుడు కూడా దే పీపుల్ రైటింగ్ అబౌట్ ఇట్, ఆల్ వెబ్ రోడ్ ద సేమ్ థింగ్. ఇక్కడ ఒకటేనండి, నేను నిర్ణయం తీసుకున్నానా ఏం తీసుకున్నాను అనేది పక్కన పెడితే, సినిమాలో నాకేంటంటే ఒక జాలి పోలీసు అన్నవాడు నిర్ణయంలో ఉండడు, లేకపోతే ఇంకో దాంట్లో ఉండడు, ఎక్కడ ఉండడు. మనకి సినిమా బ్యాక్డ్రాప్ పోలిన బ్యాక్డ్రాప్లు ఉండొచ్చు. ఇప్పుడు ఒక హీరోయిన్ ఫాదర్ని పట్టుకోవడం అనే కాన్సెప్ట్, ఒక జాలి పోలీస్ అనేవాడు ఒక హీరోయిన్ ఫాదర్ని క్యాచ్ చేయడానికి వెళ్ళాడు. హీరోయిన్ పడే కష్టాలు చూసి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ ఫాదర్ని కాపాడే సిచ్యువేషన్కి వెళ్ళాడు. ఇది నా కథ. ఈ కథ నిర్ణయంలో ఉండదు. ఇది నేను కథ ఎత్తేయాలనుకుంటే నిర్ణయాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసేయచ్చు. వాళ్ళు ఏంటంటే హీరోయిన్ వెనకాల ఒక వచ్చేసరికి అలా అనుకున్నారు, కానీ వాళ్ళకి సినిమా చూస్తే అర్థమవుతుంది ఈ సినిమాకి ఆ సినిమాకి తేడా. బట్ కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఏదన్నా ఒకటి జరిగినప్పుడు దాంట్లో మనం లోపం చూపించవచ్చు, ఇది చూపించవచ్చు, అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఇంత విస్తృతంగా వచ్చేసింది, మీరు సోషల్ మీడియాని తీసుకొని ఎప్పుడైనా అంటే ఇలాంటి మీ మీద ఎటువంటి కామెంట్స్ వచ్చినా లేకపోతే మీ గురించి ఏమన్నా అన్నా కూడా మీరు ఫేస్బుక్లో ట్విట్టర్లలో మీరు ఎందుకు ట్వీట్ చేయరు? అసలు నేను చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాను. యూ డోంట్ మచ్ టాక్ అబౌట్ యువర్ ఫిలిం ఆర్ యూనో ఎవరైనా ఏమన్నా అంటే దానికి కొంచెం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం. ఎందుకండి ఎక్స్ప్లెనేషన్? యాక్చువల్గా అంటే ఇంతకు ముందంటే ఆ స్కోప్ లేదు, బట్ ఇప్పుడు స్కోప్ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను కనుక పొద్దున్నే షాప్ ఓపెన్ చేసినట్టు నన్ను తిట్టండి, నేను ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తూ ఉంటాను, నన్ను పొగడండి, నేను థ్యాంక్స్ చెప్తుంటా అని నేను కనుక పొద్దున్నే నా పనులన్నీ మానుకుని నా సినిమా తీయడం పక్కన పెట్టి వీళ్ళకి సమాధానాలు చెప్పడం కూర్చుంటే ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కడు ఇస్తూ ఉంటాడు. ఏంటి ఏం చేస్తున్నారు అంటాడు, బాగున్నాను, నువ్వేం చేస్తున్నావు అని. నాకు ఈ అవసరమా? నేను దీనికోసం కాదు కదా, నాకు వీళ్ళందరికీ సమాధానాలు చెప్పుకోవడానికి కోసం నేను ఇండస్ట్రీలోకి రాలా. నేను వచ్చింది నేను బాగుంటానికి. ఫస్ట్ ట్వీట్ చేసే వాళ్ళందరూ విమర్శిస్తున్నారా మీరు? లేదు నేను విమర్శించడం కాదు, నా ఒపీనియన్ చెప్తున్నా. వాళ్ళ ట్వీట్స్కి నేను రెస్పాండ్ ఇవ్వటం అంటే నా పని చెడగొట్టుకోవటమే అంటున్నాను నేను. అది వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఏదన్నా నేను చెప్పాలనుకున్నప్పుడు నేనే చేస్తూ ఉంటా. నేను ఏదైనా మంచి విషయం ఉంది లేకపోతే ఎవరిదో అప్రిషియేట్ చేయాలి, నేను అప్రిషియేట్ చేస్తా. అలా అని చెప్పి నువ్వు అది ఎందుకు తీసావంటే నేను అది ఎందుకు తీసానంటే అని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టాను అనుకోండి. అట్లా ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పుకుంటూ వెళ్ళాలి. నాకున్నదే 24 గంటల 10 గంటలు పడుకుంటాను నేను. ఈ 14 గంటల్లో 4 గంటలు వీళ్ళతో గడుపుతాను నేను. ఇంకా నా ఫ్యామిలీ, నా క్రియేటివ్ టైము, నా ప్రొడక్షను,
ఇంతమంది నా చుట్టూ నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా కింద పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నా ఫ్రెండ్స్, వీళ్ళందరికీ నేను టైం ఇవ్వాలి. ఇవన్నీ కాక సోషల్ మీడియాకి కూడా నేను ఎక్కడ పెట్టుకుంటానండి. నేను మీ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తారా పోనీ? సోషల్ మీడియా మా చూసేవాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు చూస్తుంటారు. మీరు మాత్రం డైరెక్ట్గా అసలు నేను నా ఫేస్బుక్ ఇంతవరకు నేను ఓపెన్ చేయలే. నా ఫేస్బుక్లో అసలు ఎవరు ఉన్నారు ఏంటంటే నేను ఇంతవరకు ఓపెన్ చేయలే. అసలు మీరు టోటలీ అవే ఫ్రమ్. నేను ట్విట్టర్ మాత్రం నాకు డైరెక్ట్గా సెల్లో వస్తాయి కాబట్టి చూస్తుంటా. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మిలాసియాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.